నమస్తే. లాలాజీ గారి ట్రూత్ ఎటర్నల్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇది సెకండ్ చాప్టర్. ఆల్మోస్ట్ ఇంకొక 3 పేజెస్ ఉన్నాయి. ఇది కంప్లీట్ అయిపోతుంది ఈరోజు. ఇందులో మాట్లాడుకున్నాం కదా, అసలు భౌతిక శరీరానికి ప్రాణం ఉంటుంది. ఈ ప్రాణం ఏమో మనసు ద్వారా నడుస్తుంది. మనసేమో ఏదో ఒక కారణం వల్లనే ఉంటుంది. అంటే అది ఒక బీజం ఉంటుంది. దాన్నే నేను, లేకపోతే జ్ఞానం, ఆత్మ, చైతన్యం అనుకున్నాము. తర్వాత అందులో మంచి పనులు ఏంటి, చెడ్డ పనులు ఏంటి అని మాట్లాడుకున్నాము. తర్వాత శరీరానికి సంబంధించినటువంటి పని మాత్రం అది డెఫినెట్గా ధర్మము. అది దాంట్లో ఎన్ని రకాల పనులు ఉన్నాయి, అసలు పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి అని ఇందులో చెప్పడం జరిగింది. అది మాట్లాడుకుందాం. 2 రకాల పనులు ఉంటాయి అని అన్నారు. ఫస్ట్ పని ఏంటి, ఒకటేమో లెజిటిమేట్ యాక్షన్, రెండేమో ఇల్లెజిటిమేట్ యాక్షన్. లెజిటిమేట్ యాక్షన్ అంటే ధర్మబద్ధమైన పని. ఏ పని చేస్తే మనకి బాధ కలగదో, హ్యాపీగా ఉంటుందో అది మంచి పని, ధర్మబద్ధమైన పని. ఏ పని చేస్తే మనకు బాధగా, దుఃఖంగా అనిపిస్తుందో అది అధర్మమైన పని. అంటే అది మనకి మనమే అసెస్ చేసుకోవాలంటే ఏంటి, మనం చేసే పని వల్ల కానీ అంతే కదా. పని ఎట్లా చేస్తామో ఆలోచనతోనేగా. మనసులో ఒక ఆలోచన వస్తుంది, ఎదురు భౌతిక శరీరంతో యాక్షన్ అయిపోతుంది. అంతే కదా. చేసేటప్పుడు ఇది మనకు సంతోషకరమైన పనే, లేకపోతే ఈ పని వల్ల ఎవరికైనా బాధ కానీ, ఇంకేదైనా ఇబ్బంది కానీ కలుగుతుందా, లేకపోతే ఇది పాపమా, ఇది పుణ్యమా అని మనకి మనం అసెస్ చేసుకోవాలి. మనకు సంతోషంగా అనిపించే పని మంచి పని, మనకు బాధ కలిగించే పని మాత్రం మంచి పని కాదు. ఆ తర్వాత ఇంకేం చెప్పారు, ఇప్పుడు దొంగతనం అంటే, లేకపోతే ఇప్పుడు అదే దొంగతనంలో మనుషుల్ని చంపటం, ఇట్లాంటి పనులన్నీ జరుగుతుంటాయి కదా. అవన్నీ కూడా బాధాకరమైన పనులా, మంచి పనులా అంటే ఏదో కొద్దో గొప్ప కొంచెమన్నా హ్యాపీనెస్ ఉండే పనులు మంచి పనుల కిందకు వస్తాయి. తర్వాత అంటే ఏంటి, కొంచెమన్నా దుఃఖం లేకుండా ఒక్క పని కూడా ఉండదు. పైగా ఇలాంటి బొంగతనాలు ఇలాంటి వాటిట్లో అసలు సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? పైకి ఎంత చెప్తున్నా లోపల మానసికంగా దుఃఖమే ఉంటుంది. తర్వాత ఎవ్వరూ కూడా వాళ్ళని ఆపలేరు ఈ పని ఇట్లా చెయ్యొద్దు అని. కానీ ఎప్పుడైతే మనం చెప్పిన ఆపకుండా ఆ పనులు చేస్తారో దానికి ఫలితం డెఫినెట్గా బాధ కలుగుతుంది. అది ఎవరికి వాళ్ళే ప్రాసెస్ చేస్తారు. ఆ తర్వాత మనమేంటి, ఈ ధర్మము అధర్మం అనేటువంటి వాతావరణంలోనే మనం ఉన్నాం. అంతే కదా. సమాజం అంటే అంతే కదా. సమాజంలో మొదట ఏదో మనం మాట్లాడుకున్నాం కదా, ఏది మామూలుగా ఒక మనిషి ఒక జంతువులాగా వచ్చి తర్వాత అన్నీ కనిపెట్టి, తర్వాత ముఖ్యంగా ఏంటి, నిప్పు కనుక్కొని, ఆ తర్వాత ఒకళ్ళనొకళ్ళు దోచుకోకుండా ఒక కుటుంబ వ్యవస్థను పెట్టుకొని, ఒక సమాజం పెట్టుకొని, దాంట్లో గొప్ప వాళ్ళ మధ్య మామూలు వాళ్ళంతా కూడా సమాజానికి అనుగుణంగా పనిచేస్తూ, ఆ తర్వాత ధర్మం అధర్మం, తర్వాత కొంతమంది చేయలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంచెం సహాయం చేస్తూ ఇలా నడుస్తూ ఉంటుంది కదా సమాజం. అట్లాగే మనం ఎక్కడున్నాము, ఈ సమాజంలో మంచి చెడు, ధర్మం అధర్మం అని నిర్ణయించేటువంటి సమాజంలోనే మనం ఉన్నాము. ఆ తర్వాత ఇప్పుడు ఈ థెఫ్ట్ అంటే ఇటువంటివన్నీ కూడా, దొంగతనం అంటే ఇవన్నీ కూడా చెడ్డ పనులు అని చెప్పే సమాజంలోనే మనం ఉన్నాము. అందుకని అట్లాంటి పనులు చాలా ధైర్యంగా చేయలేరు ఎవరు. అంతే కదా. ఇప్పుడు మంచి పనులు అంటే ధైర్యంగా చేస్తారు, మంచి పనులు కాని వాళ్ళు ఏం చేస్తారు, రహస్యంగా చేస్తారు. ఏ పని అయితే రహస్యంగా చేస్తారో అది బాధాకరంగా ఉంటుందో డెఫినెట్గా ఆ బాధ వాళ్ళ హృదయం మీద పడుతుంది. అంతేగా. ధైర్యం తేలికగా జరగగా పనులు, ఇప్పుడు ఆకలిస్తుంది, భోజనం చేస్తాము, తేలికగా జరిగిపోతుంది. అలాగే స్నానం చేస్తాము, తేలిక అంటే ఏంటి, వాటికి మన మనసు ఏం అప్లై చేయదంటే సహజంగా జరిగిపోతూ ఉంటాయి. కాకుండా ఇప్పుడు వీటి వ్యతిరేకంగా చేయాల్సినటువంటి ఇలాంటి పనుల వల్ల ఏమవుతుంది, చాలా ఘర్షణ జరుగుతుంది. ఈ ఘర్షణ అంతా ఎక్కడ పడుతుంది, హృదయం మీద పడుతుంది. అందుకని హృదయం మీద పడుతుంది. ఆ తర్వాత దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే చెడ్డ పని చేయబోతున్నారో ముందు వాళ్ళు ఏం చేస్తారు, పాపం వాళ్ళ హృదయాన్ని వాళ్ళు ఛిద్రం చేసుకుంటారు. అంతే. వాళ్ళ హృదయాన్ని సిద్ధం చేసుకోవడం అంటే దాని మీద పాపం ఘర్షణ జరిగి ఎంతో శక్తి వేస్ట్ అయిపోతుంది కదా. మంచా కాదా ఎవరు పట్టుకుంటారు. దానికి కూడా ఇప్పుడు దొంగతనం చేయాలన్న చాలా తెలివితేటలు ఉండాలి కదా. దాంతోపాటు పట్టుకుంటే ఏం ప్రమాదం జరుగుతుందో అని ముందు చూపు ఆలోచన చేయాలి కదా. ఈ ఘర్షణ అంతా ఎక్కడ పడుతుంది, హృదయం మీద పడుతుంది. ఆ తర్వాత ఇంకేంటి, డెఫినెట్గా బాధనే, దుఃఖాన్నే వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకుంటారు. తర్వాత ఇంకేమవుతుంది,
దుఃఖంగానే ఉంటారు. తర్వాత ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు ఈ దుఃఖం పడే వాళ్ళ వల్ల ఏమవుతుంది, వాళ్ళ వాతావరణం అంతా కూడా దుఃఖభూరితంగానే అయిపోతుంది. సపోజ్ మనమే ఉదాహరణ తీసుకుందాం. మన ఇంటి పక్కన ఏదైనా ఏదైనా ఎవరైనా చనిపోవటమో ఏదైనా జరిగిందనుకోండి, ఎంత మనం సంతోషం తెచ్చుకున్నా మన మనసులో ఆ బాధ ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ ఉంటుంది ఆ వాతావరణం మీద. ఎందుకంటే అది బాధాకరమైన విషయం. వాళ్ళందరూ బాధపడుతున్నారుగా, మనం ఇక్కడ సంతోషంగా ఎలా ఉంటాము? వాళ్ళెవరో మనకు తెలియకపోయినా వాళ్ళని చూసి అయ్యో అంటాం అనమాట. అట్లాగే మంచితనానికి కూడా మన మధ్య కనుక ఎవరన్నా ఒక పవిత్రమైన వాళ్ళు, మంచి మనుషులు కనుక ఉంటే వాళ్ళకి సంబంధించింది కూడా వాళ్ళ వైబ్రేషన్స్ కూడా మనకు వస్తూ మనం చాలా పీస్ఫుల్గా ఉంటాము. ఎందుకంటే వాళ్ళేం చెడ్డ చెయ్యరు, ఎవరికి హామ్ చెయ్యరు. చేయకుండా ఉంటే వాళ్ళన్నీ మంచి యాక్షన్లే చేస్తారు. అందువల్ల ఆ ఇంపాక్ట్ కూడా మన మీద ఉంటుంది. అంటే ఏంటి, ఈ గుడ్ బ్యాడ్, మంచి చెడు చెయ్యబోయే ముందరే మన హృదయం మీద, మన వాతావరణం మీద పడి మన ఇబ్బందికి గురి చేస్తాయి అంటాడు. ఇది సహజమైన చిన్న సత్యం. ఇది ఒప్పుకోకపోయినా మనందరికీ కొద్దిగా గొప్ప అవగాహనే ఉంటుంది. మంచి చేసేటప్పుడు ఆ విషయాన్ని పట్టించుకోకుండా చేస్తాము. ఏదైనా మనం చెయ్యకూడని పనో లేకపోతే అనకూడని మాటో ఎవరినో అంటే డెఫినెట్గా మన మనసులో మనకు తెలుస్తుంది. ఆ తర్వాత అసలు ధర్మం అంటే ఏంటి, ఆ పాపం అంటే ఏంటి, అంటే పాప పుణ్యాలంటే ఏంటి అని ఇక్కడ చెప్తున్నారు. పాప పుణ్యాలంటే ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనం ఏ పని అయితే ధైర్యంగా చేస్తామో, ఆలోచించకుండా చేస్తామో, షై లేకుండా చేస్తామో ఆ పనులన్నీ ధర్మబద్ధమైన పనులు అంటాడు. తర్వాత భయంగా, ధైర్యం లేకుండా బెతుకు మనం చేస్తాం కదా, వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు చూస్తారేమో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని ప్రయత్నం చేస్తూ ఆలోచన చేస్తామనుకో, అవి మాత్రం అధర్మమైన పనులు అంటారు. ఆ తర్వాత కొద్దిగా గొప్ప ఎడ్యుకేషను, తర్వాత పర్సనల్గా ఎథిక్స్, తర్వాత కొంచెము సమాజంలో అది కూడా కొంచెం ధర్మాన్ని పాటించటము, తర్వాత ఈ ప్రిన్సిపల్స్ అన్నీ ఉన్నవాళ్ళు జనరల్గా ధర్మంతోనే పనిచేసుకుంటూ పోతారు అని అంటాడు. తర్వాత ఇంకా ఏం చెప్తాడు, కొంచెం మతాన్ని నమ్మడము, తర్వాత గురువు చెప్పినట్టు వినడము, తర్వాత శాస్త్రాలు కాస్త అధ్యయనం చేయడము, తర్వాత వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా రైట్ ఆ రాంగ్ అని అసెస్ చేసుకునే వాళ్ళు కూడా తొందరగా పాపకార్యాలు చెయ్యరు అని అంటాడు. ఆ తర్వాత ఇంకేం చెప్తాడు, అంతే కదా, ఏ మతమైనా సరే, ఏ శాస్త్రమైనా, ఏ గురువైనా ఎవరు కూడా చెడ్డ చేయమని చెప్పరు కదా. ఎవరు చెప్పినా, ఎక్కడ చెప్పినా మంచే చేయమని చెప్తారు. కానీ ఆచరించాల్సిన విషయం మాత్రం అది ఎవరికి వాళ్ళకి పర్సనల్గానే సంబంధించింది. తర్వాత వన్ షుడ్ నైదర్ టు థింక్ ఆఫ్ హిజ్ ఓన్ లైకింగ్ నర్ అదర్ బై డూయింగ్ విచ్ దెర్ ఈజ్ నైదర్. తర్వాత కొన్ని పనులు ఉంటాయి, వాటి వల్ల మనకి లాభం రాదు, నష్టం రాదు, పుణ్యం రాదు, పాపమేం రాదు. ఏంటి, స్నానం చేసేవి కానీ, చేతులు కడుక్కోవడం అని, మొహం కడుక్కోవడం అని, భోజనం చేసేవి, దానివల్ల వచ్చేది ఏం లేదంటే అవి సహజంగా ప్రకృతికి అనుగుణంగా జరిగిపోతాయి. ఆ తర్వాత కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు మనం పెద్దవాళ్ళకి గౌరవించడం, అవన్నీ కూడా పెద్దగా పాపం వచ్చినా రాకపోయినా మనం సమాజంలో పెట్టుకున్న కొన్ని గౌరవాలని వాటిని మనం డినై చేస్తున్న కిందకు వస్తాయి. అంతే తప్ప ఏదో చాలా ఘోరమైన పాపాలు అయితే కాదన్నట్టు ఆయన ఉద్దేశం. తర్వాత వేదికలను అవసరం. అట్లాగే మంచి ఆచార సాంప్రదాయాలు వాటిని పద్ధతి అనేవి పాటించి మనకు అనుగుణంగా మనం ఇప్పుడు ఏంటి మన జీవన విధానంలో పాటించేవన్నీ కూడా మంచి కార్యాల కిందే చెప్తాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తాడు, ఇప్పుడు యజ్ఞాలు అంటాడు. అంటే ఏంటి, త్యాగాలు చేయడం అనమాట. ఆ తర్వాత ఏంది, బాండేజ్ అంటాడు. బాండేజ్ అంటే ఏంటి, బాండేజ్ ఎక్కడ వస్తుంది, మనసులోనే వస్తుంది. బాండేజ్ లైసెన్స్ మైండ్లో ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తాడు, ఇంకా యజ్ఞం అంటే ఈయనేం చెప్తాడు, పెద్దవాళ్ళని గౌరవించటము, తర్వాత స్నేహితులతోటి సమంగా ఉండడం, మనకంటే చిన్నవాళ్ళైన వాళ్ళని క్షమించటము, వాళ్ళని హ్యాపీగా ఉంచటము, ఇవన్నీ కూడా ధర్మమైన పనులు, మంచి పనులు అంటారు. ఆ తర్వాత ఇంకేంటి, వాతావరణాన్ని మనం ఇప్పుడు మనం మన ఇల్లే కదా శుభ్రంగా ఉంచుతున్నాం, పైకి తీసుకెళ్ళి చెత్త పడేయడం, అట్లాంటి పిచ్చి పనులు కూడా చేయకుండా, ఆ తర్వాత పంచభూతాలని, అగ్నిని, నీళ్ళని, వాయువు అన్నిటినీ కూడా పరిశుద్ధంగా ఉంచేట్టుగా చేసేది కూడా ఇది ఒక గొప్ప యజ్ఞం కిందకే వస్తుంది. అంటే మంచి ధర్మమే అని అంటాడనమాట. తర్వాత ఇవే ఇటువంటివన్నిటిని ముఖ్యంగా ఏం చెప్తాడంటే, ఎవరికి కూడా పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళని హామ్ చేయకుండా ఉండడమే ఇంతకంటే ముఖ్య ధర్మం, ఇంకోటి ఏం ఉండదు అంటాడు. తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు, అసలు ఈ పని ఎందువల్ల జరుగుతుంది, మన యొక్క లైఫ్ ఉన్నది అనడానికి కారణం ఈ పని జరగాల్సిందే. పని జరగకుండా ఉంటే
లైఫే ఉండదు. అంతే కదా. ఇప్పుడు చచ్చిపోయిన శవం ఏం పని చేస్తాడు? చేయలేదు కదా. మనలో ప్రాణం ఉంది కాబట్టి కదులుతున్నాము. ఈ ప్రాణం కదలడానికి కావాల్సినటువంటి జ్ఞానము, లేకపోతే మనస్సు, లేకపోతే ఆలోచనలు నడిపిస్తున్నాయి కాబట్టి నడిపిస్తుంది. అందువల్ల ఏంటి, భౌతిక ధర్మం ఏంటి, శరీరంతో పనిచేయాల్సిందే అని అంటాడు. తర్వాత ముఖ్యంగా ఏంటి, సహజంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పనులు చేసుకుంటూ పోవాలి అంటాడు. అంటే మనం బాగుండాలని వేరే వాళ్ళందరినీ పాడు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు అనేది ఇక్కడ ఉద్దేశం అనమాట. ఆ తర్వాత ఇంకొక రకంగా ఏం చెప్తాడు, రైట్ అండ్ రాంగ్ కానీ, సిన్ను పాపం కానీ ఇవన్నీ ఇటువంటి కొన్నిట్లో ఏమి ఉండవు, ఎంతగా సహజంగా జరిగే పనులలో ఏమి ఎఫెక్ట్లు ఏం పడవు అంటాడు. తర్వాత ఇక్కడ బాండేజ్ ఫ్రీడమ్ కూడా ఏముండదు, ఎందుకంటే ఇబ్బంది పడేది ఏం లేదు కదా. అలాంటప్పుడు ఇంకా బాండేజ్ ఏముంటుంది, ఇంకా ఆ ఇబ్బంది పడే పనులు చేసినప్పుడే నాకు ఫ్రీడమ్ కావాలి, నా మనసుకి ఈ మనసు ఇబ్బంది పెడుతుందని ఇవన్నీ వెళ్తాయి. అవే సహజంగా చేసుకుంటూ పోతే ఇవన్నీ ఏం అవసరం లేదు అని అంటాడు. తర్వాత ఇక్కడ ఇంకేం చెప్తాడు, అన్నిటికంటే ముఖ్యమైన ధర్మం ఏంటంటే మనతో వచ్చినటువంటి మన మనుషుల్ని, అంటే మనం కూడా సమాజంలో మనమందరం మనుషులమే కదా, వాళ్ళందరినీ కూడా ప్రపంచంలో ఉన్న సాధ్యమైనంత వరకు మనుషులందరికీ మనకు ఒక స్వార్థమైన ఆలోచన లేకుండా వాళ్ళ కోసంగా మనం ఏదన్నా వాళ్ళు బాగుండాలని మనం కొంచెం త్యాగం చేసి ఏదన్నా చేసినా తప్పు లేదు అని అంటారు. అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన పక్కనున్న మనుషులకి సహాయం చేయడం, వారు సేవ చేయడం, వాట్ ఎవర్ ఇట్ మే బి. అప్పుడు ఏమవుతుంది, దానివల్ల ముందు మనం ఈ బాండేజ్ ఆఫ్ కర్మ నుంచి బయటపడతాం. అంతే కదా. ఇప్పుడు మన ఆటంకపరుస్తుంది ఏంది, మనం మాట్లాడుకున్నాం కదా, షేప్ ఆఫ్ ది బాడీ అంటే సబ్జెక్ట్ ఏమో లోపల, ఆబ్జెక్ట్ ఏమో బయట. ఈ నామరూపాలతో పేరు పెట్టుకున్నదే కదా. ఇప్పుడు ఈ నామరూపాలు పేరు పెట్టుకుని 24 గంటలు దీని మీదే ఉన్నామంటే ఏమవుతుంది, మన మనసు సంగతి మనకంత అవగాహనకు తట్టదు, మన కారణం ఎందుకు వచ్చామో అవగాహన తట్టదు, దీని దాట ఒక భగవతత్వం ఉంది, మనము దాంట్లో భాగమేననే విషయం కూడా తట్టదు. 24 గంటలు ఈ శరీరం వ్యవహారంలోనే ఉంటాం. ఎప్పుడైతే నిష్కామంగా కనుక సేవ చేయడం మొదలు పెడతామో ఆటోమేటిక్గా ఈ బాండేజ్ నుంచి బయటపడతాము. ఈ కర్మ అనే దాంట్లో నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. అదే ముఖ్యమైన ధర్మం మన భౌతిక శరీరానికి అంటాడు. అంటే ఏంటి, చిన్ని నా బొజ్జక శ్రీరామ రక్ష అనుకోకుండా అంత నాకే జరిగింది, నేనే బాగున్నాను, నా వల్లే అనేటువంటి ఈ విషయాన్నంతా వదిలిపెట్టి కొంచెం మనం తర్వాత ఉన్నదంతా ఒకటే, ఆ ఒకటి ఏంటంటే అంతా భగవతత్వమే అనేటువంటి స్థితికి రావడం కోసంగా ఈ కర్మ మన ఆటంకపరుస్తుంది. కాబట్టి మనము ధర్మంగా గనక అందరికీ నిష్కామ కర్మ గనక మనం చేయగలిగితే మనసు నిశ్చలమై ఆ తత్వానికి వెళ్ళగలుగుతామని చెప్తున్నారనమాట. ఆ తర్వాత ఇంకేం చెప్తారు, ఎవరైతే అజ్ఞానంగా చేస్తారో దానికి సంబంధించి ఫలితము, రివార్డు, పనిష్మెంటు 2 ఉంటాయి అంటాడు. ఆ తర్వాత ఇంకేం చెప్తారు, కొంచెమన్నా అర్థం చేసుకున్న వాళ్ళని ఇగ్నోరెంట్ అంటాము, కానీ మూఢుల కంటే ఇగ్నోరెంట్ బెటరు అంటాడు. మూఢులు అంటే ఏంటి, వాళ్ళకేం తెలియదు, అంటే ఏంటి, వాళ్ళకి శరీరం తప్ప ఇంకొకటి ఉంది అనే ఆలోచన కూడా రాని వాళ్ళని మూఢులు అంటారనమాట. మూఢ అంటే తమోగుణం. కానీ ఇప్పుడు ఈ రెండో వాళ్ళు వచ్చి రజోగుణం అనమాట. అంటే ఏంటి, ఉన్నది అని తెలుసు కానీ పూర్తిగా తెలియదు. ఎవరు ఆ ఉన్నది అని తెలిసి పూర్తిగా తెలియననే వాళ్ళు ఎవరు, వాళ్ళు స్కాలర్స్ వస్తారట, రాజులు వస్తారట, ఆ తర్వాత భాగ్యవంతులు వస్తారట, మంత్రులు వస్తారట, తెలివైన వాళ్ళు వస్తారట, లాజిక్ మాట్లాడే వాళ్ళు వస్తారట. వీళ్ళందరినీ కూడా ఇగ్నోరెంట్ అనే అంటాడు. అంటే ఏంటి, వీళ్ళకి కొంచెం తెలుసు, అంటే మూడులంత ఘోరం కాకపోయినా కొంత తెలుసు, కానీ పూర్తి జ్ఞానం వీళ్ళకు కూడా లేదు. తర్వాత వీళ్ళు కూడా ఎంతసేపటికి ఏంటి, ఫిజికల్, మెంటల్ వాటికి సంబంధించిన యాక్టివిటీస్లోనే ఇన్వాల్వ్ అయి ఉంటారు. అంతే కదా. ఇప్పుడు యోగా అంటున్నాము, యోగా ఫిజికలే. అట్లాగే పూజ చేయాలంటున్నాము, పూజ కూడా ఫిజికలే. కాకపోతే ఈ యోగా, పూజ, అదే భక్తి కానీ ఉపాసన కానీ ఇవన్నీ ఎందుకు, మనసు నిశ్చలం కావడం కోసమే. అంటే ఏంటి, నా మనసుని నేను నిశ్చలం చేసుకోవాలనేటువంటి విషయం అయితే తెలుసు, కొంతవరకు మాత్రమే. అంటే ఏంటి, పూర్తి జ్ఞానం లేదనమాట. అంటే ఇంత చదువుకున్నా ఇంతున్నా పూర్తిగా ఏం తెలియదు, కాకపోతే కొంచెం బెటరే వీళ్ళు అని అంటాడు. తర్వాత ఇంకేమంటారు, బాడీ అండ్ మైండ్. తర్వాత వీళ్ళకి ఎంతసేపటికి ఏంటి, వీళ్ళ సంస్కారాలను స్ట్రాంగ్ చేయడం కోసం శరీరము, మనస్సు, ఆలోచనలు, భావాలు, రూల్సు, రెగ్యులేషన్సు ఈ స్థితిలోనే ఉంటారు. ఆ తర్వాత వీళ్ళకి కరెక్ట్గా వాడాల్సిన పదం మాత్రం అజ్ఞాని అని, ఇగ్నోరెంటే అని, ఎందుకంటే పూర్తి జ్ఞానం కాదు కదా. తర్వాత భక్తులు కానీ, తర్వాత స్వామీజీలు కానీ, తర్వాత ధర్మం తెలిసిన వాళ్ళు కానీ, వాళ్ళను కూడా మన లాలాజీ గారు అయితే ఇగ్నోరెంట్ అనే అంటున్నారు. అంటే వాళ్ళకు కూడా పూర్తిగా తెలిసి ఉండకపోయి ఉండొచ్చు అనమాట. ఎందుకు, వాళ్ళు కూడా శరీరము, మనసు గురించి, తర్వాత కోరికల గురించి, ఆ తర్వాత ఆలోచనల గురించి,
తర్వాత మైండ్కు ఉన్నటువంటి మల్టిప్లిసిటీ, రకరకాల పనులు చేస్తుంది, రకరకాలుగా ఇవి చేస్తుంది, వాటి గురించి. అంటే అంతవరకే వాళ్ళకి తెలుసుంటుంది. మిగిలిందంటే ది వరల్డ్ ఆఫ్ ది బాడీస్ ఈజ్ ది ప్లేన్ ఆఫ్ మల్టిప్లిసిటీ, దర్ అటెన్షన్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్ ఆన్ దిస్. అంటే వాళ్ళు కూడా ఏంది, శరీరం ద్వారా జరిగే ధర్మము, కర్మలు, లేకపోతే పూజలు, అనుష్ఠానాలు, ధ్యానం, ఇటువంటి వాటి వరకే రిస్ట్రిక్ట్ అయ్యి ఉన్నారంటే శరీరం ద్వారా జరుగుతున్న పనులే కావన్నీ. అందువల్ల వాళ్ళను కూడా పూర్తిగా వాళ్ళకి తెలిసే ఛాన్స్ ఉండకపోయించవచ్చు, వాళ్ళను కూడా ఇగ్నోరెంట్ అని అంటారు అని అంటాడు. ఆ తర్వాత ఇంకా మతానికి సంబంధించిన వాళ్ళు బాడీ గురించి కానీ, కోరికల గురించి కానీ అంతకు దాటి వాళ్ళు ఏం ఆలోచించరు. అంతే కదా, ఇప్పుడు గుడులకు వెళ్తారు, లేకపోతే ఇంకో చోటుకి వెళ్తారు, అక్కడికి పోయి కూడా ఏదో ఒకటి కోరుకుంటూనే ఉంటారుగా. ఇవన్నీ దాటింది ఏదో ఉంది, అది ఇవ్వమని ఏం అడగరు కదా. అందుకని వాళ్ళను కూడా ఏదో ఈ కోరికలకు బానిసలైన వాళ్ళ కిందకనే చెప్తాడు ఈయన. తర్వాత ఇంకా ఎంగేజ్ అండ్ స్ట్రెంత్, వీళ్ళ స్ట్రాంగ్గా వీళ్ళకు ఉన్నటువంటి డిజైర్స్, యాస్పిరేషన్స్ స్ట్రెంథన్ చేసుకుంటారు ఇంకా ఈ రిలీజియన్ని, వాటిని పట్టుకొని అంటాడు. తర్వాత ఇంకా వీళ్ళే ఉంటారు, ఎక్కడో స్వర్గం ఉంది, ఎక్కడో నరకం ఉంది, అక్కడికి వెళ్తే ఏదో వస్తుంది అన్న ఆలోచనలోనే ఉంటారు వీళ్ళు. అందుకని వీళ్ళని కూడా మనం ఇగ్నోరెంట్ అని అనొచ్చు. తర్వాత ఇంకేం చెప్తాడు, ఈ ప్రపంచం ఉంది, వేరే ప్రపంచం ఉంది, ఇట్లాంటివన్నీ మల్టిప్లిసిటీ గురించి ఎక్కువ మాట్లాడతారు తప్ప నిజమైనటువంటి సత్యం గురించి, భగవతత్వాన్ని గురించి వీళ్ళకి తెలిసే ఉద్దేశం లేదు అని అంటాడు. తర్వాత ఇంకొకళ్ళు ఏమంటారు, మళ్ళీ మతాధికారులు కానీ, తర్వాత సెయింట్స్ అంటే సన్యాసులు కానీ, భక్తులు కానీ, భగవంతుడి యొక్క భక్తులు కానీ, వీళ్ళకి కూడా ఎవరికి పూర్తి నాలెడ్జ్ అయితే లేదు. వీళ్ళేంది, వీళ్ళ ఉద్దేశం ఏంది, భగవంతుడు అనేవాడు మంచి హ్యూమన్ బీయింగ్ కిందనే, గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అనేటువంటి తత్వంలోనే వీళ్ళు ఆలోచన చేస్తారు తప్ప ఇంతకంటే దాటి భగవంతుడు ఉన్నాడని వీళ్ళేం ఆలోచన చెయ్యరు అంటాడు. ఆ తర్వాత అంతే. అలాగే ఇంకేం చెప్తాడు అంటే, ఆల్ దీస్ ఆర్ ది క్వాలిటీస్, మనుషులకు ఉన్న ఆలోచనలే ఉంటాయి అని అనుకుంటారు అంటాడు. తర్వాత వీళ్ళ కళ్ళతో భగవంతుళ్ళ నేను చూసిన వాళ్ళు కాదు, కాకపోతే ఎంతసేపటికి అంటే ఆయన అంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు అని పొగుడుతూ, ప్రేయర్ చేస్తూ, నాకు అది కావాలి, ఇది కావాలి అని లిమిటెడ్గానే కోరుకుంటూ ఉంటారు తప్ప భగవంతుడిని ఏం కోరుకోకుండా భగవతత్వమే నాకు కావాలి అనేటువంటి ఆలోచనలో కూడా వీళ్ళు పెద్దగా పెట్టరు వీళ్ళు అని అంటాడు. అంటే ఈవెన్ అందరు మతాధికారులతో సహా ఈయన క్రిటిసైజ్ చేస్తున్నాడు అలా అని అంటాడు. తర్వాత ఇంకా లాస్ట్లో ఏంటి, ఇగ్నోరెంట్ ఆర్ ఇమ్మర్స్, ముఖ్యంగా ఏంటి ఇగ్నోరెంట్ అంటే ఈయన ఉద్దేశం ఏంటి, ఒకే ఒక విషయాన్ని పట్టుకున్న వాళ్ళు ఒక రకం, అలా కాకుండా చాలా రకరకాల కార్యక్రమాలు, చాలా రకరకాల విషయాలు, వాటన్నిటిలో అతుక్కొని పోతే వాటిని మల్టిప్లిసిటీ అంటారు. అంటే మనసు ఎంతసేపటికి ఏంటంటే ఒకే ఆలోచన, ఒకే భావం, ఒకే భగవతత్వం, ఒకటే నేను అనేటువంటి నేను లోపల బయట అంతా ఒకటేననేటువంటి ఆలోచన ఉండి, అంటే ఒక్కటే ఉండడం అనేది ముఖ్యమైంది అంటారు. కానీ వీళ్ళందరూ ఒక్కదాంతో లేరు కదా, రకరకాల విషయాలన్నీ పట్టుకొని అవన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఇగ్నోరెంట్ అని ఆయన చెప్తారు. తర్వాత వీళ్ళందరికీ ఏముంటుంది, వీళ్ళు చేసిన మంచికి చెడుకి వీళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, చెడ్డ చేస్తే మంచి పనులు చేస్తే రివార్డు ఉంటుంది, చెడ్డ చేస్తే పనిష్మెంట్ ఉంటుంది అంటాడు. చివరికి లాస్ట్లో ఏం చెప్తారు, ఈ అజ్ఞానులకు మాత్రమే వీళ్ళకి ధర్మ కర్మ అవసరం అంటాడు. ఫర్ దెమ్ ఎలోన్ ఈజ్ ది లా ఆఫ్ డ్యూటీ అండ్ యాక్షన్. అంటే ఏంటి, పూర్తిగా జ్ఞానం ఉన్నప్పుడు, అంటే పూర్తి జ్ఞానం గనక ఉండగలిగినప్పుడు కర్మ ధర్మం పెద్ద ఉపయోగపడకపోవచ్చు, కానీ ఇంకా అజ్ఞానం స్థితిలో ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా వీళ్ళకి కర్మ అంటే డ్యూటీ, తర్వాత ధర్మం రెండు కూడా అవసరమే అని అంటాడనమాట. ఫర్ ద మెలోన్ ఈజ్ ది లా ఆఫ్ డ్యూటీ అండ్ యాక్షన్. ఇలాంటి వాళ్ళ కోసం కర్మ ధర్మం అనేది ఉండటం అవసరం అంటాడు. సో ఇప్పుడు ఈ చాప్టర్ కర్మ అయిపోయిందంటే ఏంటి, భౌతిక శరీరం ద్వారా నిర్వర్తించేది కర్మ అని చెప్పారు. అది ప్రాణం ఉన్నంత వరకు భౌతిక శరీరం, ప్రాణం, మనసు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ భౌతిక శరీరం ద్వారా జరగాల్సిన పని జరగడం అనేది అవసరం. ఎప్పటి వరకు అవసరము, కంప్లీట్ జ్ఞానం వచ్చిందాక ఈ శరీరం ద్వారా పని జరుగుతూ ఉండాల్సిందేనని చెప్పారు. ఓకే.